నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. నేరెడ్మేట్ డిఫెన్స్ కాలనీలో ఉన్న ఖత్తర్ ఛాయ్వాలా షాప్ తొలగించాలని డిఫెన్స్ కాలనీ నివాసితుల సంక్షేమ సంఘం నాయకులు నిరసన వ్యక్తం చేశారు. డిఫెన్స్ కాలనీ నివాసితులు తమ నివాస ప్రాంతంలో అనధికార వాణిజ్య సంస్థలను మరియు నిర్మాణాలను అనుమతించవద్దని మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ను అభ్యర్థిస్తూ ప్లకార్డులతో నిరసన చేపట్టారు. ఇక్కడి నివాసితులు తీవ్రమైన ప్రజా ఇబ్బందులను భరించలేకపోతున్నారు. ఇది ఎవరికీ వ్యతిరేకంగా ఖట్టర్ ఛాయ్వాలా కార్యకలాపాలను డిఫెన్స్ కాలనీలో ఆస్తులు కొనుగోలు చేసి ఇళ్లు కట్టుకున్న నివాసితులకు ఇది ఒక అసౌకర్యం కలిగిస్తుంది. కానీ గత కొన్నేళ్లుగా ఈ నివాస ప్రాంతంలో వాణిజ్య కార్యకలాపాలు పుట్టగొడుగుల్లా పెరిగిపోయాయి. सर देखो मैं क्या होगा उसके बाद पुलिस वाले काम तो लास्ट टाइम వచ్చారు ఈ జస్ట్ బిగినింగ్ పైకి పోవాలి పైకంటే ఏది ఐపీఎస్ అంటారా ఈ పైకి పోవాలి. హలో అండి, నేను ఈ అపార్ట్మెంట్ లో ఉంటాను. విన్యాడ్ జాస్పర్ లో కట్టర్ చాయ్ పక్కనే మా బిల్డింగ్ ఉన్నది. మాకు వచ్చేసి ఈ బిజినెస్ వచ్చేసి చాలా బిజినెస్ అని కాదు, సచ్ అన్ ఎస్టాబ్లిష్మెంట్ ఇన్ రెసిడెన్షియల్ ఏరియా ఇస్ అ రియలీ పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్స్ టు హ్యావ్, ఎస్పెషలీ వెన్ యూ హ్యావ్ ఏజ్డ్ parents at home. My father is 75. He is immobile and the only scope of entertainment for him is the balcony facing the road. Since this place has started, we are not able to make my father sit in the balcony because of the smoke that we experience. Smoke smell enta strong undante edo ma intlone evaro vachi smoke chesinattu untundi. Apart from that, my neighbor tuition nappistadi సాయంత్రం పూట. చాలా పిల్లలు ట్యూషన్స్ మానేశారు just because this joint is open, because there's a lot of traffic around the corner, too much of nuisance. Apart from that, ratri puta after 11:30 12 o'clock people celebrate birthdays andi. Birthdays appudu em chestaru, ratri 12 o'clock they burst hydrogen bombs. Can you please imagine how horrible that is in a non festival season? So that's a very terrible experience, because being a youngster I myself get shocked. I can imagine how shocked my parents must be, who are old age people. And apart from that, this is really not fair to have a commercial establishment in such a pure residential area. Everybody is giving example of Koyanko, F3, etc., which is located on the main street of the defense colony. But this is not a main street. This is supposed to be absolutely residential area. People have exams, people have jobs, people have diseases. I have dust allergy. I'm not able to survive with this pain. So this is really not done. I really hope management, the government really takes an action against such approvals, and not just in my colony but also all across the colonies, because this is not acceptable conditions for a citizen to live. Ante andi, thank you. నా పేరు శివశంకర్. నేను మారుతీపాల్ అపార్ట్మెంట్ నుంచి ఉంటున్నాను. సీనియర్ సిటిజన్. ఇక్కడ ఇటీవల ఏర్పాటు చేసినట్టు ఛాయ్వాలా ఖత్తార్ ఎవరైతే ఉన్నారో అది స్థాపించిన తర్వాత చిన్నపిల్లలకు, సీనియర్స్ కు, లేడీస్ కు అందరికి కూడా ఈ పొల్యూషన్, వివిధ రకాలైన పొల్యూషన్స్ వస్తున్నాయి. ఇక్కడ రెసిడెన్షియల్ ఏరియా, కంప్లీట్ రెసిడెన్షియల్ ఏరియా. మేము ఎంతో మంచిగా ఉన్నాం ఇక్కడ రిటైర్మెంట్ అయ్యి. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూసినట్టయితే 2-3 నెలల నుంచి ఉండే పరిస్థితి లేదు, మాకు నిద్రలు లేవు, అన్ని రకాలైనటువంటి డిస్టర్బెన్స్లు వస్తున్నాయి. కాబట్టి ఎంఎంసి కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను, తొందరలో ఈ యొక్క దాన్ని చాయ్ ఖత్తార్ని షిఫ్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం సార్. ఓకే, ఇక్కడ ఇది పెట్టినప్పటి దగ్గర నుంచి ఇంత ముందు ఎప్పుడు ఫేస్ చేయలేదు, కానీ ఇక్కడ చాలా ట్రాఫిక్ ప్రాబ్లం కూడా చాలా అవుతుందండి. డ్రైవింగ్ చాలా ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు. ఇక్కడ 2-3 టర్నింగ్స్ ఉన్నాయి. ఈ కర్వ్స్ దాటేటప్పుడు లిటరల్లీ పిల్లలతో వాక్ చేస్తున్న వాళ్ళకు కూడా ఐ డోంట్ థింక్ అది సేఫ్ కాదు అనిపిస్తుంది. రాష్ట్రానికి లబ్ధి కోసం పవిత్ర యాత్రికులు బురద జల్లడం శోచనీయం. ఏపీ హజ్ కమిటీ చైర్మన్ హాజీ హసన్ భాషా. ముస్లిం మైనారిటీల సంక్షేమం కోసం
అహర్నిశలు కృషి చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిపై మరియు హజ్ కమిటీపై కొందరు రాజకీయ శక్తులు చేస్తున్న అసత్య ప్రచారాలను ఏపీ హజ్ కమిటీ తీవ్రంగా ఖండిస్తోంది. రాజకీయ ప్రయోజనాల కోసం పవిత్రమైన హజ్ యాత్రను వివాదాల్లోకి నెట్టడం దురదృష్టకరం. ఈ సందర్భంగా హజ్ కమిటీ చైర్మన్ హాజీ హసన్ బాషా గారు మాట్లాడుతూ, ముస్లిం వర్గాల అభివృద్ధికి కట్టుబడి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హజ్ యాత్రికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసి అవసరమైన ఆదేశాలిచ్చారు. రికార్డు స్థాయిలో యాత్రికుల పంపిణీ. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ నుండి అత్యధిక సంఖ్యలో ముస్లిం సోదరులు పవిత్ర మక్కా వెళ్లేందుకు ప్రభుత్వం అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తోంది. దీని వెనుక ముఖ్యమంత్రిగారి విశేష కృషి, పట్టుదల ఉన్నాయి. మైనారిటీ శాఖ మంత్రిగారి సహకారం. గౌరవ మైనారిటీ సంక్షేమ శాఖామాత్యులు జనాబ్ ఎన్ఎండి ఫరూక్ గారు హజ్ కమిటీ పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తూ నిధుల విడుదల మరియు యాత్రికుల భద్రతా విషయాల్లో అందిస్తున్న సహకారం అభినందనీయం. కుటుంబ సభ్యులతో పాటు యాత్రికుల భద్రత. అభివృద్ధి చెందిన దేశాల తరహాలో చెన్నై ఎయిర్పోర్ట్ వద్ద హజ్ యాత్రికుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి యాత్రికులు సౌకర్యంగా ప్రయాణం చేయడానికి అన్ని విధాలా సహకారమందిస్తున్నారు. హజ్ యాత్రలో రాష్ట్రం ముందంజలో. హజ్ యాత్రను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించకుండా పవిత్ర యాత్రగా భావిస్తూ ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలు అభినందనీయం. ఈ సేవలో ప్రభుత్వంతో పాటు అధికారులు కూడా అంకితభావంతో పనిచేస్తున్నారు. ఏపీ హజ్ కమిటీ ఎప్పుడూ యాత్రికుల క్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని, ముఖ్యమంత్రిగారి ఆశయాలకు అనుగుణంగా మైనారిటీల అభివృద్ధికి కట్టుబడి ఉంటుందని ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నారు. ఏపీ హజ్ కమిటీ చైర్మన్ హాజీ హసన్ బాషా వెల్లడించారు. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి. నిన్న రాష్ట్ర పంచాయత్ రాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ అలియా సీతక్క నిన్న ములుగులో ఆమె మాట్లాడినటువంటి మాట, ఆమె పైన, ఆమె మంత్రిత్వ శాఖ పైన మహిళలకు, ముఖ్యంగా అంగన్వాడీ సెంటర్లో ఉండేటువంటి అంగన్వాడీ టీచర్స్కు ఇచ్చేటువంటి సెల్ ఫోన్లలో అవినీతి జరిగిందని అభియోగాలు. అభియోగం వచ్చినప్పుడు వివరణ ఇచ్చుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర మంత్రిగా ఆమె పైన ఉంటుంది. బహిర్గతం కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఏ ఫోన్ ఇచ్చిలో నువ్వు అంగన్వాడీ టీచర్లకు? ఫోన్లు అంటే 2,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయల వరకు ఉన్నాయి ఫోన్ల విలువ. ఏ కంపెనీ ఫోన్ ఇచ్చినావు, దానికి మరి ఏ మోడల్ అది, ఇవన్నీ కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ మరి ప్రశ్నించిన వాళ్ళను చెప్పుతో కొడతాం, చెప్పులు దిగుతాయని చెప్పడం, ఇది ఏ సాంప్రదాయమో ఆమె సమాధానం చెప్పాలి. ధనసూరి అనసూయ ఎలియా సీతక్క ఇప్పటికిప్పుడే ఆమె మంత్రి కాలేదు. గతంలో కూడా ఆమె ఎమ్మెల్యేగా ఉన్నది, ఒకసారి ఓడిపోయింది, గెలిచింది. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఆరోపణలు వచ్చినప్పుడు ఆరోపణలకు సరైన పద్ధతిలో రిప్లై ఇవ్వాలి, సమాధానం చెప్పాలి. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి మొదలుకొని ఈరోజు ఆయన మంత్రివర్గ సహచరులు కూడా ఇదే పద్ధతిలో మాట్లాడడం చూస్తూ ఉంటే, ఈరోజు ఆమె అంటుంది అభియోగం వస్తే మరకేస్తే మేము కడుక్కోవాలని. మరి నువ్వు కూడా గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని కాళేశ్వరం ప్రాజెక్టు కడితే ఆ ప్రాజెక్టు యొక్క వ్యయమే 1,00,000 కోట్లు కాకపోయినప్పటికీ 1,00,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఏ ఆధారాలతో నువ్వు మాట్లాడినవు? అదేవిధంగా కేటీ రామారావు గారు ఆయన మంత్రిత్వ శాఖలో ఈ రాష్ట్రానికి ఒక పేరు తీసుకురావాలని ఈ కార్ రేసును తీసుకొస్తే అవినీతి జరిగిందని ఏ ఆధారాలతో చెప్పి ఈరోజు ఛార్జ్షీట్ వేసినావు? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలలో విద్యుత్ కొనుగోలు మీద ఎందుకు కమిషన్లు వేసినావు? విద్యుత్ కొనుగోలు అంతా కూడా ప్రభుత్వం పక్క రాష్ట్రమైనటువంటి ఛత్తీస్గఢ్ తోటే ఒప్పందాలు చేసుకున్నది. అందులో అవినీతి జరిగిందని ఆరోపణ చేస్తున్నావు. ఆరోపణలు నువ్వేమో చేయొచ్చు, నువ్వు అధికారంలో ఉండి ఈరోజు నీ యొక్క ఫోన్లలో అవినీతి జరిగిందని ఆరోపణ చేస్తే చెప్పులు దిగుతాయని చెప్పడం ఇది ఏ సాంప్రదాయం అని ఈరోజు ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా ఇదే భూపాలపల్లి గడ్డ మీదకి వచ్చి ఈనాటి ముఖ్యమంత్రి ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా నా పైన 1,400 ఎకరాల భూమిని కబ్జా చేసిండు అని ఆరోపణలు చేసినావు. మరి ఈరోజు మరి 2.5 సంవత్సరాలు అయింది. ఇప్పటికే కోర్టులలో పరువు నష్టం దావాను క్రిమినల్ కేసులో, క్రిమినల్ ప్రొసీడింగ్లో, అదేవిధంగా సివిల్ కేసులో కూడా వేయడం జరిగింది. అంటే
మీరు ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైనా మాట్లాడవచ్చు. ఈరోజు మేము ప్రతిపక్షంలో మిమ్మల్ని ప్రశ్నిస్తే ఈ రకమైనటువంటి భాష మాట్లాడడం మేము భారత రాష్ట్ర సమితి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు సీతక్క గారు బేషరతుగా ఆమె క్షమాపణ చెప్పాలి. ఆమె మీద వచ్చినటువంటి అభియోగాలకు ఆమె సరైన పద్ధతుల్లో పూర్తి ఆధారాలతో పెట్టాలి తప్ప దబాయింపుతో తప్పించుకోలేరనే విషయాన్ని ఆమె గుర్తెరిగితే బాగుంటుందని కోరుతా ఉన్నాం. మరి ఇప్పటికైనా మరి ఆమె ఇంకా ప్రజా జీవితంలో ఉండాలి. మంత్రికి 20 సార్లు చెప్పా నిధులు మంజూరు చేయాలని, అయినా పట్టించుకోలేదు. బీఆర్ఎస్ హయాంలో ఇంట్లో కూర్చుంటే జీవోలు వచ్చాయి. సిద్ధాపూర్ రిజర్వాయర్ పనులకు నిధులు మంజూరు చేయడం లేదంటూ సొంత ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తున్న పోచారం. నేనేమో ఎందుగా అంటే మొండిగా ఒక ఇంతకెళ్ళి అడుగు బయట పెట్టేటప్పటికి ఏమన్నా గానీ సావని బతుకని నిర్ణయం తీసుకుందామని వచ్చిన యాక్చువల్ అయితే ఏమన్నా గాని అనుకుని వచ్చిన ఏదన్నా గానీ ఫలితం దండిగా అట్లా నిర్ణయం గట్టిగా తీసుకుని వచ్చిన నేను ఎన్నిసార్లు చేయాలంటే చేసిన పూటలు లేపి మేము కొత్తసారి చూస్తున్నాను. నేను మంత్రి చేసిన 20 ఏళ్ళు ఈ అమ్మ ఇట్లా ఫోన్ చేస్తే లేపుతుంటే రాత్రి 20 గంటలు లేపుతుంటే ఫోన్ నేను అది ఎమ్మెల్యేల ఫోన్ లేపారండి వీళ్ళు. ఈ అమ్మ దరిద్రం పాడైపోయి మేము పనులేగా చేస్తామండి. ఫోన్ లేపండి మజాకు చేస్తామా తమాషాగా చేస్తామా ఏమన్నా అందరిలా కూడా కాదు కదా. నేను నాకేమి స్వార్థం కోసం నాకు ఆ పైరు చేయి ఈ పైరు చేయి నాకు అదని చెప్తాం కాదు కదా. ప్రజల కోసం ఫోన్ చేస్తాను నేను. ఇక మాలాంటి వాళ్ళకు కూడా రెస్పాన్స్ లేకపోతే ఎందుకండి ఇంకా ఈ రాజకీయం పాడైపోయింది దళిత రాజకీయం. నా నిర్ణయం వేరే ఉండే. నా నిర్ణయానికి ఇలా ఏమైతే నైట్ అయితే ఏముందండి జంగల్లో ఉన్నాం. జంగల్లో వండుకుంటాము కూడా చంపుతాం బతాం ఏముంది అంతకన్నా ఒకనాడు వచ్చినా కూడా వస్తాం. ఒకనాడు పోయేది ఒకటే పోతాం ఇంకేమున్నది ఎప్పుడో పోయేది. ఇంత ఇట్లాంటి ప్రభుత్వంలో ఇట్లాంటి పరిస్థితుల్లో మా ఫోన్ లేకపోతే ఎవరు చెప్పుకోవాలి శ్రీ గారు? మేము ఎవరితో మాట్లాడాలి? మేము అది మొక్కన పోయిన సరే అమ్మ ఈ వయసులో పోయి విసుగొచ్చి విరక్తితో నిర్ణయం తీసుకునేది. ఇంటికెళ్ళి బయలుదేరేటప్పుడు చెప్పలేదు ఎవరికి. నేను ఇక్కడ ఉంటానే చదువుకుని వచ్చిన 5 ఏళ్ళ పని లేకపోతే తుమ్ముచేతి మరుస్తాయి. ఇక తర్వాత ఎవడు దాన్ని పట్టించుకోవడం ఎవడు కాదు అది. చెరుకట్ట మీద మరుస్తుంది, లిఫ్ట్ ఇరిగేషన్ కాడ తుమ్ముచేతి మరుస్తాయి, కట్టే దవాఖానాలు మరుస్తాయి, ఊళ్ళో మరుస్తాయి. ఇవన్నీ చూడు కోనాపూర్ అటు బందే పీకి అయిపోయాయి. 12 కోట్లు శాంక్షన్ అయితే బాబు వాడు చేసి 4 కోట్లు బిల్లు రావాలి. అడిగి బేజారు అయిపోయి వాడికి మనం కూడా వెళ్ళిపోయాడు. ఇట్లా ఉంటుందండి. నర్సింగ్ కాలేజ్ వాడు 15 కోట్లు రావాలి సార్ నేను పని పని చేసుకోవద్దా అంటే నిన్నే మారింది కదా మారింది కదా నేను టెండర్ ప్లాన్ చేసుకుంటాను. వాడిని బతుకులాడుకో నీకు ఎదుగురా నిన్ను బండి నిన్న మారింది కదా అది నేను ఉంటా కదా ఏం పడంటే వాడు స్టార్ట్ చేసి రూపాయి లేదు. చిన్నపిల్ల ఇంట్లో ఉండగానే ఇల్లు కూల్చేస్తున్నారు. సామాన్లు బయటకు కూడా తీసుకోనివ్వకుండా కూల్చేస్తున్నారు. ఇంత దుర్మార్గమా? ప్రభుత్వమంటే పేదలకు గూడివ్వాలి, కూడు పెట్టాలి. కాని రేవంత్ రెడ్డి ఉన్న గూడును కూల్చేస్తున్నాడు. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. పేదల ఇండ్లు నిన్న ఎక్కడో సుల్తాన్పూర్లో ఇండ్లు కూలగొట్టిండ్రు. పాపం ఒక చిన్న పిల్ల ఇంట్లోనే ఉన్నది, కొడతనే ఉన్నారు మిషన్. వాళ్ళు పాపం కట్టు బట్టలతో రోడ్డు మీద పడ్డారు. ఇంట్లో సామాన్ కూడా తెచ్చుకోవడానికి ఛాన్స్ ఇస్తలేరు. ఇంట్లో ఉన్న కుర్చీలు, గ్యాస్ స్టవ్, సిలిండరు అట్లనే పెట్టి కూలగొడుతున్నారు. ఇంత దుర్మార్గమా? శనివారం ఆదివారం చూసి కూలగొడతారా? హైడ్రా అంటే పేదల బతుకులు కూల్చడానికి పెట్టినవా రేవంత్ రెడ్డి? హైడ్రా అంటే పేదల బతుకులు కాపాడుతావా, పేదల బతుకులు కూల్చుతావా? గవర్నమెంట్ అంటే ఇంత గూడు చూపియాలి. గవర్నమెంట్ అంటే బుక్కడి బువ్వ పెట్టాలి, నీడనియాలి. కానీ రేవంత్ రెడ్డి ఉన్న నీడ కూలగొడుతుండు, ఉన్న గూడు కూలగొడుతున్నాడు. పేదల బతుకులు ఆగం చేసే విధంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి. నిన్న రాష్ట్ర పంచాయత్ రాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ అలియా సీతక్క నిన్న ములుగులో ఆమె మాట్లాడినటువంటి మాట ఆమె పైన, ఆమె మంత్రిత్వ శాఖ పైన
మహిళలకు ముఖ్యంగా అంగన్వాడీ సెంటర్లో ఉండేటువంటి అంగన్వాడీ టీచర్స్కు ఇచ్చేటువంటి సెల్ ఫోన్లలో అవినీతి జరిగిందని అభియోగాలు. అభియోగం వచ్చినప్పుడు వివరణ ఇచ్చుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర మంత్రిగా ఆమె పైన ఉంటుంది. బహిర్గతం కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఏ ఫోన్ ఇచ్చిలో నువ్వు అంగన్వాడీ టీచర్లకు ఫోన్లు అంటే 2,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయల వరకు ఉన్నాయి ఫోన్ల విలువ. ఏ కంపెనీ ఫోన్ ఇచ్చినావు, దానికి మరి ఏ మోడల్ అది, ఇవన్నీ కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ మరి ప్రశ్నించిన వాళ్ళను చెప్పుతో కొడతాం, చెప్పులు దిగుతాయని చెప్పడం ఇది ఏ సాంప్రదాయమో ఆమె సమాధానం చెప్పాలి. ధనసూరి అనసూర్య ఎలియా సీతక్క ఇప్పటికిప్పుడే ఆమె మంత్రి కాలేదు. గతంలో కూడా ఆమె ఎమ్మెల్యేగా ఉన్నది, ఒకసారి ఓడిపోయింది, గెలిచింది. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఆరోపణలు వచ్చినప్పుడు ఆరోపణలకు సరైన పద్ధతిలో రిప్లై ఇవ్వాలి, సమాధానం చెప్పాలి. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి మొదలుకొని ఈరోజు ఆయన మంత్రివర్గ సహచరులు కూడా ఇదే పద్ధతిలో మాట్లాడడం చూస్తూ ఉంటే ఈరోజు ఆమె అంటుంది అభియోగం వస్తే మరకేస్తే మేము కడుక్కోవాలని. మరి నువ్వు కూడా గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని కాళేశ్వరం ప్రాజెక్టు కడితే ఆ ప్రాజెక్టు యొక్క వ్యయమే 1,00,000 కోట్లు కాకపోయినప్పటికీ 1,00,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఏ ఆధారాలతో నువ్వు మాట్లాడినావు? అదేవిధంగా కేటీ రామారావు గారు ఆయన మంత్రిత్వ శాఖలో ఈ రాష్ట్రానికి ఒక పేరు తీసుకురావాలని ఈ కార్ రేసును తీసుకొస్తే అవినీతి జరిగిందని ఏ ఆధారాలతో చెప్పి ఈరోజు ఛార్జ్షీట్ వేసినావు? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలలో విద్యుత్ కొనుగోలు మీద ఎందుకు కమిషన్లు వేసినావు? విద్యుత్ కొనుగోలు అంతా కూడా ప్రభుత్వం పక్క రాష్ట్రమైనటువంటి ఛత్తీస్గఢ్ తోటే ఒప్పందాలు చేసుకున్నది. అందులో అవినీతి జరిగిందని ఆరోపణ చేస్తున్నావు. ఆరోపణలు నువ్వేమో చేయొచ్చు, నువ్వు అధికారంలో ఉండి ఈరోజు నీ యొక్క ఫోన్లలో అవినీతి జరిగిందని ఆరోపణ చేస్తే చెప్పులు దిగుతాయని చెప్పడం ఇది ఏ సాంప్రదాయం అని ఈరోజు ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా ఇదే భూపాలపల్లి గడ్డ మీదకి వచ్చి ఈనాటి ముఖ్యమంత్రి ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా నా పైన 1,400 ఎకరాల భూమిని కబ్జా చేసిండు అని ఆరోపణ చేసినాం. మరి ఈరోజు మరి 2.5 సంవత్సరాలైంది. ఇప్పటికే కోర్టులలో పరువు నష్టం దావాను క్రిమినల్ ప్రొసీడింగ్లో అదేవిధంగా సివిల్ కేసులో కూడా వేయడం జరిగింది. అంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైనా మాట్లాడవచ్చు. ఈరోజు మేము ప్రతిపక్షంలో మిమ్మల్ని ప్రశ్నిస్తే ఈ రకమైనటువంటి భాష మాట్లాడడం మేము భారత రాష్ట్ర సమితి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు సీతక్క గారు బేషరతుగా ఆమె క్షమాపణ చెప్పాలి. ఆమె మీద వచ్చినటువంటి అభియోగాలకు ఆమె సరైన పద్ధతుల్లో పూర్తి ఆధారాలతో పెట్టాలి తప్ప దబాయింపుతో తప్పించుకోలేరన్న విషయాన్ని ఆమె గుర్తెరిగితే బాగుంటుందని కోరుతా ఉన్నాం. మరి ఇప్పటికైనా మరి ఆమె ఇంకా ప్రజా జీవితంలో ఉండాలి. నివాసితుల సంక్షేమ సంఘం నాయకులు నిరసన వ్యక్తం చేశారు. డిఫెన్స్ కాలనీ నివాసితులు తమ నివాస ప్రాంతంలో అనధికార వాణిజ్య సంస్థలను మరియు నిర్మాణాలను అనుమతించవద్దని మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ను అభ్యర్థిస్తూ ప్లకార్డులతో నిరసన చేపట్టారు. ఇక్కడి నివాసితులు తీవ్రమైన ప్రజా ఇబ్బందులను భరించలేకపోతున్నారు. ఇది ఎవరికీ వ్యతిరేకంగా కట్టర్ ఛాయ్వాలా కార్యకలాపాలను డిఫెన్స్ కాలనీలో ఆస్తులు కొనుగోలు చేసి ఇళ్లు కట్టుకున్న నివాసితులకు ఇది ఒక అసౌకర్యం కలిగిస్తుంది. కానీ గత కొన్నేళ్లుగా ఈ నివాస ప్రాంతంలో వాణిజ్య కార్యకలాపాలు పుట్టగొడుగుల్లా పెరిగిపోయాయి. सर देखो मैं क्या उधर उसके बाद पुलिस वाले లాస్ట్ టైం వచ్చారు జస్ట్ బిగినింగ్ పైకి పోవాలి పైకంటే ఏది ఐపీఎస్ అంటారా ఈ పైకి పోవాలి.
హలో అండి, నేను ఈ అపార్ట్మెంట్ లో ఉంటాను విన్యాడ్ జాస్పర్ లో. కట్టర్ చాయ్ పక్కనే మా బిల్డింగ్ ఉన్నది. మాకు వచ్చేసి ఈ బిజినెస్ వచ్చేసి చాలా బిజినెస్ అని కాదు, సచ్ అన్ ఎస్టాబ్లిష్మెంట్ ఇన్ ఎ రెసిడెన్షియల్ ఏరియా is a really painful experience to have, especially when you have aged parents at home. My father is 75. He is immobile and the only scope of entertainment for him is the balcony facing the road. Since this place has started, we are not able to make my father sit in the balcony because of the smoke that we experience. Smoke smell enta strong undante edo ma intlone evaro vachi smoke chesinattu untundi. Apart from that, my neighbor tuition nappistadi సాయంత్రం పూట. చాలా పిల్లలు ట్యూషన్స్ మానేశారు just because this joint is open, because there's a lot of traffic around the corner, too much of nuisance. Apart from that, ratri puta after 11:30 12 o'clock people celebrate birthdays andi. Birthdays appudu em chestaru, ratri 12 o'clock they burst hydrogen bombs. Can you please imagine how horrible that is in a non festival season? So that's a very terrible experience, because being a youngster I myself get shocked. I can imagine how shocked my parents must be, who are old age people. And apart from that, this is really not fair to have a commercial establishment in such a pure residential area. Everybody is giving example of Koyanko, F3, etc., which is located on the main street of the Defence Colony. But this is not a main street. This is supposed to be absolutely residential area. People have exams, people have jobs, people have diseases. I have dust allergy. I'm not able to survive with this pain. So this is really not done. I really hope management, the government really takes an action against such approvals, and not just in my colony but also all across the colonies, because this is not acceptable conditions for a citizen to live. Ante andi. Thank you. నా పేరు శివశంకర్. నేను మార్తిపాల్ అపార్ట్మెంట్ నుంచి ఉంటున్నాను, సీనియర్ సిటిజన్. ఇక్కడ ఇటీవల ఏర్పాటు చేసినటువంటి చాయ్ వాళ్ళ కత్తార్ ఎవరైతే ఉన్నారో అది స్థాపించిన తర్వాత చిన్నపిల్లలకు, సీనియర్స్ కు, లేడీస్ కు అందరికి కూడా ఈ పొల్యూషన్, వివిధ రకాలైన పొల్యూషన్స్ వస్తున్నాయి. ఇక్కడ రెసిడెన్షియల్ ఏరియా, కంప్లీట్ రెసిడెన్షియల్ ఏరియా. మేము ఎంతో మంచిగా ఉన్నాం ఇక్కడ రిటైర్మెంట్ అయ్యి. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూసినట్టయితే 2-3 నెలల నుంచి ఉండే పరిస్థితి లేదు, మాకు నిద్రలు లేవు, అన్ని రకాలైనటువంటి డిస్టర్బెన్స్లు వస్తున్నాయి. కాబట్టి ఎంఎంసి కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను, తొందరలో ఈ యొక్క దాన్ని సాయి కతార్ని షిఫ్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం సార్. ఓకే, ఇక్కడ ఇది పెట్టినప్పటి దగ్గర నుంచి ఇంత ముందు ఎప్పుడు ఫేస్ చేయలేదు, కానీ ఇక్కడ చాలా ట్రాఫిక్ ప్రాబ్లం కూడా చాలా అవుతుందండి. డ్రైవింగ్ చాలా ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు. ఇక్కడ 2-3 టర్నింగ్స్ ఉన్నాయి. ఈ కర్వ్స్ దాటేటప్పుడు లిటరల్లీ పిల్లలతో వాక్ చేస్తున్న వాళ్ళకు కూడా ఐ డోంట్ థింక్ అది సేఫ్ కాదు అనిపిస్తుంది.